Hi guys, welcome to my channel Jobs with Hansika. కాగ్నిజెంట్ అండ్ సదర్లాండ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు కాగ్నిజెంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ బెంగళూరు వాయిస్ ప్రాసెస్. ఇది వాయిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. హైరింగ్ అనేది 0 years లైక్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అని అయితే ఉంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. శాలరీ అనేది వాళ్ళు ఇంకా ఇక్కడ మెన్షన్ చేయలేదు. బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. 100 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి వీటికి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి we are looking for enthusiastic professionalism for voice who possess flawless communications and expertise the technical skills. If you have excellent customer handling skills or tech savvy, love learning, implementing new technologies. ఏంటంటే ఇది లైక్ మీరు కస్టమర్ సర్వీస్ మీద వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, వాయిస్ ప్రాసెస్ మీద. అండ్ మీకు ఆల్రెడీ ఏదైనా కస్టమర్ సర్వీస్ హ్యాండ్లింగ్ చేసిన స్కిల్స్ ఏవైనా ఉన్నా కూడా అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ అండ్ రిటర్న్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలని చెప్తున్నారు. లైక్ రిటర్న్ కానీ మాట్లాడేటప్పుడు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. హీ ఆర్ షీ ఈజ్ రిక్వైర్డ్ టు లీజ్ విత్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ అప్డేట్ ఎవ్రీవన్ ఇన్ ప్రోగ్రెస్. The key responsibilities of learning support coordinator to support and resolve short queries via calls and emails. కస్టమర్స్కి ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు ఈమెయిల్స్ ద్వారా కాల్స్ ద్వారా వాళ్ళ క్వెరీస్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ వాయిస్ ప్రాసెస్. లైక్ మీకు వాయిస్ ప్రాసెస్ మీద వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కావాల్సిన స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ వాయిస్ ప్రాసెస్, ప్రాజెక్ట్ ఆర్ ట్రైనింగ్ కోఆర్డినేషన్ ఎక్స్పోజర్. లైక్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఇన్ మల్టిపుల్ రొటేషనల్ షిఫ్ట్స్, మీకు నైట్ షిఫ్ట్స్ అయినా రావచ్చు, లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ ఇన్ రిచ్ టేబుల్స్, హ్యాండిల్ కల్చరల్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అండ్ కమ్యూనికేటెడ్. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలని చెప్తున్నారు. అంటే ఇది వాయిస్ ప్రాసెస్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని చెప్తున్నారు. కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. వన్ సెలెక్ట్ అయిపోయారంటే ఫుల్ టైం పర్మనెంట్ అనేది అయిపోతారు కాగ్నిజెంట్. ఇంకొకటి వచ్చేసి కాగ్నిజెంట్ నుంచే ఉంది. హైరింగ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. ఇంతకు ముందు చూశారు కదా, అది వచ్చేసి బెంగళూరు లొకేషన్, ఇది వచ్చి హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. 200 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి వీటికి. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది ఇంకా అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ. సేమ్ ప్రాసెస్ లైక్ కాకపోతే ఇది బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఇంతకు ముందు చూపించినది ఇది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి. సేమ్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్తున్నారు. లైక్ సేమ్ ఒకరే పోస్ట్ చేశారు, కాకపోతే లొకేషన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్ అని చెప్తున్నారు చూడు. ఇక్కడ కూడా ఫుల్ టైం పర్మనెంట్ వన్స్ జాయిన్ అయిపోయాక మీరు. అండ్ సేమ్ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ లొకేషన్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్. సదర్లాండ్ ఈజ్ హైరింగ్ ఫర్ ఏఆర్ కాలింగ్. 0 అంటే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ 2.75 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అయ్యి అప్ టు 3 lakhs దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి వాక్ అండ్ డ్రైవ్. సదర్లాండ్ అనేది వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్కి. 8th to 15th, ఇంకా 15th అంటే ఇంకా టైం ఉంది మీకు. సో మీరు డ్రైవ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇదైతే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏరియా, ప్లేస్ అనేది మీరు అక్కడ రోహిత్ అనే పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు కదా, సో అతన్ని మీరు కాల్ చేస్తే బెటర్. లైక్ డ్రైవ్ అటెండ్ అవ్వక ముందే ఒకసారి అతనికి కాల్ చేసి ఫర్దర్ ప్రాసెస్ తెలుసుకొని డ్రైవ్కి అటెండ్ అయితే బెటర్. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇనిషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఎన్ష్యూర్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ పేషెంట్ అకౌంట్. ఇదేంటంటే లైక్ అకౌంట్ రిలేటెడ్ జాబ్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ కాకపోతే వాళ్ళ కస్టమర్స్కి వచ్చే క్వైరీస్ అనేది మీరు కాల్స్ ద్వారా లేకపోతే ఈమెయిల్స్, చాట్ ద్వారా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది.
మస్ట్ పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ న్యూట్రల్ అసెంట్ లైక్ ఇండియన్ బేస్డ్ అసెంట్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు ఇంగ్లీష్లో. మస్ట్ బి ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్. సో కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్స్ అంటే ఖచ్చితంగా మేబీ నైట్ షిఫ్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయాలి. అండ్ హ్యావింగ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలని చెప్తాను. రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ. లైక్ తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి వాళ్ళకి. లైక్ మేబీ 1 or 2 వీక్స్లో జాయిన్ అయిపోయే వాళ్ళు అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంట. కంఫర్టబుల్ టు సైన్ రిటర్నేషన్ పీరియడ్. ఇదేంటంటే లైక్ ఏదైనా కాంట్రాక్ట్ ఉండొచ్చు. మేబీ 1 year ఖచ్చితంగా వర్క్ చేయాలి, లేకపోతే 2 years వర్క్ చేయాలి. ఏంటంటే మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందే కాల్ చేసి క్లియర్గా కనుక్కోండి లైక్ అదే ఎన్ని మంత్స్ కాంట్రాక్ట్ ఏంటా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఏంటంటే సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ 2-way క్యాబ్ ఫెసిలిటీస్ విత్ 25 km రేడియస్. ఏంటంటే లైక్ సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో అయితే రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, లైక్ ట్యూస్డే వెన్స్డే వర్క్ చేయాలి, వీక్ ఆఫ్ వస్తుంది, మిగతా డేస్ వర్క్ చేయాలి అలా. ఇక్కడ అలా కాదు, సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అని చెప్తున్నారు. అండ్ క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, డ్రాప్ పికప్ ఉంటుంది అని చెప్తున్నారు. వాక్-ఇన్ వచ్చేసి 11 AM to 3 PM. 11కి స్టార్ట్ అవుతుందంట. సో మీరు అరౌండ్ 10:30 అక్కడికి అలా వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ 8th స్టార్ట్ అవుతుంది ఇది డ్రైవ్ అనేది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే 16th అని పెట్టారు, కానీ ఇక్కడ పైన అయితే క్లియర్గా 15th అనే పెట్టారు. సో మీకు టైం ఉంటుంది. సో వెళ్ళే ముందర ఒకసారి కాల్ చేయండి బెటర్ అతనికి. అండ్ మెన్షన్ హెచ్ఆర్ రోహిత్ మెన్షన్ చేయమంటున్నారు. రెజ్యూమ్ మీద హెచ్ఆర్ రోహిత్ అని మెన్షన్ చేయండి మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర. ఇది అతని కాంటాక్ట్ నెంబర్. సో వెళ్ళే ముందు ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇట్స్ ఏ వాయిస్ ప్రాసెస్, ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ సెలెక్ట్ అయిపోయారంటే ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. సదర్లాండ్లో కూడా కాంట్రాక్ట్ బేస్డ్ అలా ఏం కాదు. సో మీరు వన్స్ ఏదైనా డ్రైవ్ అటెండ్ అవ్వాలంటే కాంటాక్ట్ అయ్యి లైక్ వాళ్ళ నంబర్స్ ఇచ్చింటారు కదా, సో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా తెలుసుకొని డ్రైవ్ అటెండ్ అయితే బెటర్. ఇదండి కాగ్నిజెంట్ అండ్ సదర్లాండ్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో మీకు ఇంకా ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో వెంటనే నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో ఇంకా ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలన్నా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేకపోతే ఆన్సర్స్ ఏవైనా షేర్ చేసినా తెలుస్తుంది. సో మీకు ఏదైనా ఇన్కేస్ డ్రైవ్ ఉన్నా కూడా వెంటనే డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.